బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంలో ఒక కీలక అధ్యయనం మొదలైంది. డిఎంకే స్టాలిన్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అని చాలామంది చెప్పారు. చాలా సర్వేలు కూడా ఇన్ఫ్యాక్ట్ డేటాతో సహా చెప్పుకొచ్చింది. కానీ అనూహ్య ఫలితం ఇప్పుడు టీవీకే విజయ్ కొత్తగా ఏర్పాటైన పార్టీ భారీ భద్రతతో భారీ స్థాయిలో ప్రభంజనంతో దూసుకెళ్తుంది. తాజాగా టీవీకే చీఫ్ విజయ్ ఇంటి వద్ద భారీ భద్రతా సిబ్బంది కూడా పెరుగుతున్నారు. విజయ్ నివాసానికి భారీగా చేరుకుంటున్న నేతలు, కార్యకర్తలు జెండాలు పట్టుకుని సందడి చేస్తున్న టీవీకే అభిమానులు. దీంతో 3వ స్థానానికి డిఎంకే పడిపోయింది. డిఎంకే శ్రేణుల్లో ఘోర నిరాశ నడుమ ఇది కొనసాగుతుంది. పార్టీ పెట్టిన ఏడాదిలోనే కష్టం ఫలితం అంటే ఇది. సింగిల్గా పోతాను, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా దేన్నైనా తట్టుకుంటాను అంటూ ముందుకు వెళ్ళిన వ్యక్తి విజయ్. చివరికి తన భార్య పైన, తన వ్యక్తిగత జీవితం పైన ట్రోలింగ్ చేసి ఎంత దిగజార్చాలో అంత దిగజార్చే పరిస్థితి తెచ్చినప్పటికీ చెదరలేదు, బెదరలేదు టీవీకే పార్టీ అధినేత విజయ్ స్థాపించిన ఈ తమిళగల వెట్రి కలగం టీవీకే పార్టీ 2026లో తొలిసారి అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసింది. ఎలక్షన్ మొదట్లోనే విజయ్ విజిల్ మోత దేశం మొత్తం ఇప్పుడు మారుమోగుతుంది. అధికార ప్రతిపక్ష డిఎంకే, అన్నా డిఎంకేలను వెనక్కి నెట్టి మరీ అధికారం దిశగా ఆయన దూసుకెళ్తున్న తీరు చూస్తుంటే సాధ్యమే దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీలకైనా ట్రెండ్ మారుతుంది అనేది కీలకంగా తెలుస్తుంది. ప్రజలకు ఏమి కావాలో, ప్రజలకు ఏమి ఇవ్వాలో, ప్రజల వైపు ఉంటే ఖచ్చితంగా గెలిచే దిశగా అడుగులు పడతాయి అన్నది ఇదిగో టీవీకే విజయ్ పార్టీని ఉదాహరణగా తీసుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, టీవీకే ఇద్దరు కూడా కలిసిన దృశ్యాలు మనకు తెలిసిందే. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూడా టీవీకే అధినేత విజయ్ గారికి చాలా ఇష్టమట. ఎందుకంటే సింగిల్గా కష్టాలు ఎన్నొచ్చినా, నష్టాలు ఎన్నొచ్చినా ఒంటరిగా ఎవరికి పొత్తులోకి పోకుండా నిలబడి గెలిచిన వ్యక్తి జగన్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను పట్టుకొని కూడా ప్రచారం చేయడంలో ఏమాత్రం హెజిటేషన్ లేకుండా విజయ్ తలపతి గతంలో ఎన్నికల ప్రచారంలో మనం చూసాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను పట్టుకొని కూడా ప్రచారం చేశారు. నేడు గెలిపే దిశగా కూడా తాను అడుగులు వేస్తూ ప్రభంజనంగా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే 2026 అసెంబ్లీ ఎన్నికలకు నేపథ్యంలో విజయ్ నేతృత్వంలో తమిళగల వెట్రి కలగం తన మేనిఫెస్టోను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మహిళల కోసం విజయ్ తలపతి హామీలు ఏంటంటే నెలవారీ ఆర్థిక సహాయం, కుటుంబానికి యజమానురాలైన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు అందజేస్తానని చెప్పారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తానని విజయ్ తన పార్టీ దిశగా ముందుగా చెప్పుకొచ్చారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పారు. అన్నా విజయ్ సహాయం పేరుతో పేద మహిళల వివాహానికి, పెళ్లిలకు 8 గ్రాముల బంగారం మరియు పట్టు చీర అందజేత అని చెప్పారు. అన్ని రకాల ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లల తల్లులకు ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఇచ్చిన ఏకైక పథకం ఈ జగన్మోహన్ రెడ్డి గారి పథకం. దీన్ని కాపీ చేస్తూ విజయ్ కూడా అదే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా నేను కూడా ప్రతి తల్లుల ఖాతాలో 15,000 వేస్తాను. 1వ తరగతి చదువుతున్న వాళ్ళ నుంచి ఇంటర్ వరకు చదువుకునే పిల్లల తల్లులకు ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అందజేస్తానని చెప్పారు. ఇక రైతులు మరియు వ్యవసాయం విషయానికి వస్తే రైతులకున్న వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానన్నారు విజయ్. వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్నారు విజయ్. పంటలకు అధిక మద్దతు ధర, ఎంఎస్పి మరియు మెరుగైన పంట బీమా కూడా సహకారం అందిస్తామని చెప్పారు. విద్య మరియు వైద్యం, పేద కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్య వరకు ఉచితంగా చదువుకునే అవకాశం ఇస్తామన్నారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ 2019-2024 మధ్యకాలంలో అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఏకంగా 25 lakhs వరకు, అంటే 25 లక్షల వరకు ఆరోగ్య బీమాను తాను ఏదైతే ఇచ్చారో అదే మాదిరిగా క్యాష్లెస్ వైద్యం, డబ్బులు కట్టకుండా వైద్యాన్ని అందించే కార్యక్రమం ఆరోగ్య బీమా సహకారం ద్వారా 25 లక్షల వరకు అత్యధికంగా, అంటే టెక్నాలజీ పరంగా ఒక 100 స్పెషల్ రెసిడెన్షియల్ పాఠశాలలు విద్యార్థులకు అందజేస్తామని చెప్పారు. ఇక యువతకు అలాగే నిరుద్యోగులతో చాలామంది ఉన్నారు. దీనికి టీవీకే పార్టీ విజయ్ గారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం క్రమబద్ధమైన రిక్రూట్మెంట్ క్యాలెండర్ అనేది ఉంటుందన్నారు. నిరుద్యోగ వృత్తితో పాటు ఇంటర్న్షిప్ చేసే వారికి స్టైఫండ్, స్టార్టప్ లోన్ సహకారం ఉంటుందన్నారు. ఇక ఉచిత విద్యుత్, ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు 18,000 పెంపు జీతం, అలాగే దివ్యాంగులకు నెలకు 3,000 పెన్షన్ ఉంటుందన్నారు. 2036 నాటికి తమిళనాడుకు 1.5 ట్రిలియన్ ఎకానమీ మార్చడం విజయ్ తన మేనిఫెస్టోలో ప్రకటిస్తూ పోయారు. ఇది ఒక రాజకీయ నాయకుడు కన్నా వేగంగా విజయ్ తలపతి తన మేనిఫెస్టోను అమలు చేయడం అయితేనేమి, అలాగే చెప్పినది చేస్తాను అనడం అయితేనేమి, అలాగే విజయ్
తన పార్టీ పెట్టిన ఏడాదిలోనే ఇంతగా ఫాలోయింగ్ తెప్పించుకోవడం అంటే సినిమా క్రేజ్ అతనికి ఉండడం వేరు, కానీ రాజకీయంగా ఈ తరహా గెలుపు ఉంటుందని అయితే ఎవరు ఊహించలేదు. తాజాగా విజయ్ తలపతి గెలుపు దిశగా అడుగులు పడుతున్నాయి. బహుశా ఈరోజు మరికొద్ది గంటల్లోనే ఈ తుది ఫలితం కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే టీవీకే విజయ్ గారు బ్రహ్మాండంగా 104లో కొనసాగుతున్నారు. అన్నా డిఎంకే 78, అలాగే డిఎంకే 52 దగ్గర ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుత దేశ రాజకీయాల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో ఏకంగా బీజేపీ హవా కొనసాగుతుంది. అందులో అస్సాం కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, అలాగే పశ్చిమ బెంగాల్, ఇక్కడ మొత్తం కూడా బీజేపీకి సంబంధించిన హవా కొనసాగుతున్న తరుణంలో తమిళనాడుకు సంబంధించి ఒంటరిగా సింహం మాదిరిగా సింగిల్గా నిలబడ్డ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా అంటుంటారో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ సింగిల్ ఎజెండాతో వెళ్తుంది. సింగిల్ పార్టీ ఒక సింహం లాగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగానే డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి సభా ప్రాంగణాన్ని తయారు చేస్తూ ప్రచారంలో కూడా పీక్స్కి తీసుకెళ్లిన వ్యక్తి విజయ్ తలపతి. అదే రేంజ్లో విజయం కూడా వస్తుంది. దీనికి ముందుగా ఆల్ ద బెస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది. కష్టపడ్డ వ్యక్తి ఖచ్చితంగా గెలుస్తాడు. నీతిగా నిజాయితీగా ఉన్న వ్యక్తి ఏ రోజుకైనా ఓటమిలు వచ్చినప్పటికీ ఓ రోజు తనకు అద్భుతమైన గెలుపు వరం వరిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఓడిపోయినప్పటికీ 2029కి ఆయన సిద్ధమవుతున్నారు. ఇదే తరుణంలో తన మిత్రుడు, తన ఆప్తుడు అయిన విజయ్ తలపతి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చక్రం తిప్పడం ఇప్పుడు సంతోషకరమైన ఒక పరిణామం. జగన్మోహన్ రెడ్డి గారు సైతం విదేశాల్లో ఉన్నప్పటికీ నేరుగా టీవీకే విజయ్ గారికి ఫోన్లో మాట్లాడి కంగ్రాచ్యులేషన్స్, ఆల్ ద బెస్ట్, హోప్ యూ విల్ బీ విన్నింగ్ ద బిగ్గెస్ట్ విక్టరీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొనియాడైనట్టుగా సమాచారం అందుతుంది. విదేశాల్లో ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్న భాగంగా విజయ్కి సంబంధించి ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తావు అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టే విజయ్ గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా కూడా వచ్చే అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో మరికొద్ది గంటల్లో. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి News 220.